అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'సిస్టర్ మిడ్ నైట్'. ఇది ఒక హిందీ డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సైక్లస్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ అయితే చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ రాధిక ఆప్టే. తన క్యారెక్టర్ బాగుంటది. ఈ మూవీలో ఒక బంచిక్ సీన్ కూడా ఉంటుంది. ఒక న్యూడ్ సీన్ కూడా ఉంటదనమాట. సో ఫ్యామిలీతో చూడొద్దు, వాచ్ అలోన్. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే రాధిక ఆప్టే ఉమా అండ్ అశోక్ పాఠక్ గోపాల్. ఉమా, గోపాల్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారన్నమాట. పెళ్లి చేసుకొని గోపాల్ ఇంటికి వస్తారు. అదే రోజు వాళ్ళ ఫస్ట్ నైట్ అనమాట. సో ఉమా ఫస్ట్ నైట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ వాళ్ళ ఫస్ట్ నైట్ జరగదన్నమాట. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఒకే ఇంట్లో ఉంటారు, కానీ వాళ్ళ మధ్య పెద్ద అండర్స్టాండింగ్ ఉండదు. ఉమా ఇంట్లో ఒకటే ఉండటం ఎక్స్ట్రాగా జాబ్ చూసుకునేది. సో ఇద్దరు అట్లా చెరొక జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఎవరి లైఫ్ వాళ్ళు అన్నట్టుగా ఉంటారు తప్ప, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉంటారన్నమాట. ఆ తర్వాత ఉమా అండ్ గోపాల్ ఇద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కలిసి ఉన్నారా, లేకపోతే విడిపోయారా, అసలు ఏం జరిగింది వాళ్ళ లైఫ్లో అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. అరేంజ్ మ్యారేజెస్లో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటారనే పాయింట్ మీద ఈ మూవీ తీసుకెళ్తాడు. అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు అండ్ థ్రిల్లింగ్ సీన్స్ కూడా పెట్టారు. అవి చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ ప్లస్ ఏంటంటే స్టోరీ బాగా ఉంటుంది. దాని దగ్గర స్క్రీన్ ప్లే కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. కొన్ని వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్ చూపిస్తారు, అవి చూడడానికి బాగుంటాయి. క్లైమాక్స్ కూడా బాగుంటుంది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏంటంటే స్టోరీ కొంచెం స్లోగా అండ్ డల్గా వెళ్తుంది. ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడడానికి అయితే. కొన్ని సీన్స్ అయితే బోరింగ్గా కూడా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ 1 hour 50 minutes ఉంటుంది. ఆ చిన్న పాయింట్నే కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది అనమాట. అరేంజ్ మ్యారేజ్ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇలా కూడా ఉంటారా అనేలాగా చూపించే కొన్ని సీన్స్ అయితే అవి చూడడానికి ఒక్కోలాగా కనిపిస్తాయి. అండ్ సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ అయితే పెట్టారు, అది చూడడానికి బాగుంటుంది. ఇంకా అలాగే క్లైమాక్స్లో మంచి ఎమోషనల్ సీన్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ సీన్తోనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారన్నమాట. ఈ మూవీ చూసినప్పుడు మనకు మధ్యలో అర్థవుతుంది ఏంటి ఈ మూవీ ఎటు వెళ్తుందని. ఎండేకి అర్థమవుతుంది. సో ఇదే వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్, అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అది చూసాకే మనకు అర్థమవుతుంది మూవీలో ఏమీ లేదని. ఇంకా ఈ మూవీలో రాధిక ఆప్టే క్యారెక్టర్ బాగానే ఉంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఒక బంచిక్ సీన్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఈ మూవీలో గోపాల్గా అశోక్ పాఠక్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా రిమైన్ క్యారెక్టర్స్ ఒకలా కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అండ్ బీజియం బాగానే ఉంటుంది. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కాస్త పర్లేదు బాగుంటుంది. ఎందుకంటే ఈ మూవీలో కొన్ని స్లమ్లో వచ్చే సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి అనమాట. ఇంకా ఈ మూవీ బ్లడ్ సీన్స్ అంత లేవు, కానీ ఒక అడల్ సీన్స్ అయితే ఉంటుంది. సో వాచ్ అలోన్. ఇంకా ఈ మూవీ ఓవరాల్గా అయితే పర్లేదు, ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మానేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.